వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. పాడేరు శ్రీ 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 మోదకొండమ్మ ఆలయం ఫంక్షన్ హాల్లో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మే 20వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో ఏజెన్సీ స్పెషల్ డిఎస్సి జీవో నెంబర్ 3 పునరుద్ధరణపై పలు అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేని పక్షాన రానున్న రోజుల్లో నిర్వహించబోయే కార్యాచరణపై చర్చలు జరిపి పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ఏజెన్సీ ప్రత్యేక డిఎస్సి ఆదివాసుల హక్కు అనే నినాదంతో చేస్తున్న పోరాటం కమిటీ నియామకం చేశారు. ఈ ఏజెన్సీ డిఎస్సి సాధన కమిటీకి అధ్యక్షులుగా రాష్ట్ర గిరిజన ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు కుడుముల కాంతారావును అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సాగిన ధర్మన పడాల్, కన్వీనర్లుగా బాలల పరిరక్షణ సమితి రాష్ట్ర కో కన్వీనర్ కంగు సుభ మరియు మహిళా సంఘం నుంచి సొంటె నైమావతిని నియమించారు. ఏదేమైనప్పటికీ కేబినెట్ సమావేశంలో స్పష్టమైన హామీ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమం ఉధృతం చేసేందుకు హెచ్చరికగా ఈ నెల 19వ తేదీన అరకులో రైలు రోకో చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే స్పష్టమైన హామీ ఇవ్వకపోతే జెన్కో ప్రాజెక్ట్ నిలిపివేయడం జరుగుతుందని ప్రభుత్వంకి హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఏపీ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక గిరిజన మహిళని. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ 11 మండలాల వారంగా కూర్చున్నాము. ఈరోజు మేము కార్యాచరణ చేసింది ఏమిటంటే 20వ తారీఖున క్యాబినెట్లో సమావేశం ఉంది కాబట్టి మేము 19వ తారీఖున రైల్వే రోకో చేయడానికి మేము నిశ్చయించుకున్నాము. రైల్వేని ఆపివేస్తున్నాము. అలాగే 20వ తారీఖున మాకు సరైన ఆన్సర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు మా స్పెషల్ డిఎస్సి గిరిజనులకి 100% ఉద్యోగాల నియామకం ఆయన కానీ సంతకం పెట్టకపోతే మేము జెన్కో ప్రాజెక్టును కూడా ఆపివేస్తాం. జెన్కో ప్రాజెక్టును ఆపేస్తే వైజాగ్లో కరెంట్ ఉండదు, స్టీల్ ప్లాంట్లో కరెంట్ ఉండదు. ఎందుకంటే గిరిజన ప్రాంతంలో ఇంత వాల్యుబుల్ అంత పట్టుకెళ్తున్నారు, కానీ ఇంత వాల్యుబుల్ జెన్కో నుంచి కానీ రైల్వే నుంచి కానీ మా ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదలన్నీ దోచుకుపోతున్నారు. కానీ మినిమం ఎన్నో కష్టాలు పడి భూమి పుట్టలు అమ్ముకొని చదివించుకున్న బిడ్డలు ఈ రోజుకి నిరుద్యోగ సమస్యతో ఉన్నారు. కాబట్టి స్పెషల్ డిఎస్సి గిరిజనులకి 100% డిఎస్సి ఇవ్వకపోతే కనుక జెన్కో ప్రాజెక్టు నిలిపివేస్తామని గిరిజన మహిళలుగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజు అరకు సీఎం అవ్వకముందు వచ్చి నేను సీఎం అయిన తర్వాత నా మొట్టమొదటి సంతకం గిరిజనులకి స్పెషల్ డిఎస్సి అన్నారు. ఏంటండి ప్రభుత్వాలన్నీ కూడా మా మీద ఇంత చిన్న చూపు, గిరిజనులంటే అంత చిన్న చూప? మీరు కొత్త జీవోలు ఏం తేవక్కర్లేదు, కొత్తగా మాకేమి ఫెసిలిటీస్ ఏమి ఇవ్వక్కర్లేదు. రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్న మా గిరిజనుల కోసం, మా 5th షెడ్యూల్ ఏరియా కోసం ఉన్న జీవోలన్నీ అమలు చేయాల్సింది పోగా దాన్ని కిందలో తొక్కివేస్తున్నారు. కాబట్టి ఏ ప్రభుత్వానికి కూడా మేమైతే ఉపేక్షించేది లేదు. అది ఏ ప్రభుత్వమైనా కూడా మేము ఈ తిరుగుబాటు చేస్తాము. మా గిరిజన ప్రాంతం వాసులు తలుచుకుంటే ఏదైనా కూడా ఆపగలము, ఎంతైనా తిరుగుబాటు చేయగలము, ఉద్యమం చేయగలము, ఏమైనా చేయగలము. ఇప్పుడు కనుక 19వ తారీఖుని మేము రైల్వే రోకో చేసిన తర్వాత 20వ తారీఖుని మాకు స్పెషల్ డిఎస్సి మీద సంతకం పెట్టి 100% ఉద్యోగాల నియామకం గిరిజనులకి కల్పించకపోతే జెన్కో ప్రాజెక్టు ఆఫ్ చేస్తామని కూడా ఈరోజు హెచ్చరిక చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సొంటేన హైమావతి, గిరిజన మహిళా సంఘం జిల్లా కార్యదర్శి, అల్లూరి జిల్లా. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మెగా డిఎస్సి విడుదల చేసి గిరిజనుల బ్రతుకులు ముగిపాలు చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. మెగా డిఎస్సి కాకుండా స్పెషల్ డిఎస్సి, గిరిజన ప్రాంతంలో స్పెషల్ డిఎస్సి ఏర్పాటు చేయాలి, 100% ఉద్యోగాలు కల్పించాలనేసి ఈరోజు గిరిజన ప్రాంతం ఏజెన్సీ 11 మండలాల నుంచి సమావేశం అనేది జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం 100% ఉద్యోగాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో అనేక పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ ఇక్కడ సాధన కమిటీ, డిఎస్సి సాధన కమిటీ ఏర్పాటు అయ్యి 19వ తారీఖుని 20వ తారీఖుని జరగబోయే కేబినెట్ సమావేశంలో కానీ గిరిజనులకి 100% ఉద్యోగాలు ఇవ్వకపోతే మేమంతా 19వ తారీఖుని రైల్వే రోకో మేము చేస్తాము. చేసి గిరిజనుల యొక్క సత్తా ఈ ప్రభుత్వానికి తెలిసే పరిస్థితి చేస్తాము. అంతేకాదు గిరిజనుల బ్రతుకులు ముగ్గిపాలు చేసే ఏ ప్రభుత్వాలు అయినా సరే మనగడ సాధించలేదని నేను తెలియజేస్తున్నాను. గతంలో ఎన్టీ రామారావు గారి జీవో నెంబర్ 3ని పునరుద్ధరించి గిరిజనుల స్థితిగతులు అతను తెలుసుకొని గిరిజనుల బ్రతుకులు బాగలేదన్న ఉద్దేశంతో
బాగుపరిచే ప్రయత్నం చేశారు. అదే పార్టీ అయినా ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన సీఎం గారు గిరిజనులను ఉద్దేశించి మెగా డిఎస్సి మెగా డిఎస్సి రద్దు చేసి స్పెషల్ డిఎస్సి ఇవ్వాలనేసి గిరిజన మహిళా సంఘంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. సాధన కమిటీ మిత్రులందరూ కూడా నా యొక్క ఉద్యమంలో మరొకసారి నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, మరి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ 10 రోజులు చేసినటువంటి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు మన మాట్లాడేది కాదనేటువంటి నా ఉద్దేశం. ఎందుకంటే ఎలక్షన్స్లోనే ఆయన ప్రామిస్ చేశారు. ఏమని ప్రామిస్ చేశారు? జీవన మంత్రి తరహా జీవో మా ప్రభుత్వం వస్తే నేను తీసుకొచ్చి ఆదివాసులకు న్యాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు. అదే మాట నిన్న కాక మొన్న కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మన డిఎస్సి సాధన సమితి కమిటీ సూటిగా ఏమడుగుతుందంటే, మాకు మెగా డిఎస్సి మీరు ప్రకటించేది, ఆ మెగా డిఎస్సిలో మాకు తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది కనుక వాటి నుండి మా 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు మాకే కల్పించాలి. కనుక చట్టపరమైనటువంటి ఆటంకాలు ఏమైనా ఉండేటట్లయితే ఈ డిఎస్సి నుండి మినహాయించండి అని చెప్పేసి వీళ్ళ ప్రధానంగా అడుగుతున్నారు. ఆ విషయం మీద ఈ రోజు దాకా గత 28వ తారీఖు నుండి మన ప్రభుత్వంలో రకరకాల రూపంలో అధికారులు చర్చ జరుగుతున్నాయి. ఏ అధికారి కూడా దాని మీద కుదరపట్లేదు, రాజకీయ పార్టీలు కూడా కుదరపట్లేదు, మంత్రి గారు కుదరపట్లేదు, సీఎం ఆఫీస్ వాళ్ళు కుదరపట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం పట్ల దాఖలు వేస్తున్నారు. అంటే నాకేం డౌట్ వస్తుందంటే, ఈ మెగా డిఎస్సి సవ్యంగా జరిగిపోయేంత వరకు మనకు ఈ చర్చలాగా చర్చలు కూడా జరుగుతున్నారు అనేటువంటి అనుమానం కూడా నాకైతే కలుగుతుంది. మెగా డిఎస్సి అయిపోయిన తర్వాత మనల్ని చర్చలు కూడా పిలిచేటటువంటి అవకాశం ఉండబోదు అని చెప్పేసి నాకు అనుమానం కలుగుతుంది. కనుకనే ఏదైతే ఇప్పుడు మనం కార్యక్రమాలు చేస్తున్నామో, ఏ డిమాండ్ అయితే అంటున్నామో, మరి మెగా డిఎస్సి నుండి 5వ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలను మినహాయించాలని చెప్పేటటువంటి ఈ డిమాండ్తో ఖచ్చితంగా మరి వాళ్ళ నుండి స్వచ్ఛత వచ్చేంత వరకు మనం ఉద్యమం తీవ్రతరం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. బడ్జెట్లో చూడండి, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో చూడండి, అత్యంత తక్కువగా ఎవరికి ఇస్తున్నారు, బడ్జెట్లో కేటాయింపులు ఎవరికి ఇస్తున్నారు? ఆదివాసులకు మాత్రమే. ఎందుకు ఈ కారణం? మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఆదాయ వనరులు మనది, అక్కడ ప్రాజెక్టులు కడితే భూములు రాసేది మనది, మనం మరి గ్రామాలు లాస్ అయిపోయేటటువంటిది మనం. అంటే ప్రతి నష్టం అనుభవించేటటువంటిది ఎవరు? స్థానికమైనటువంటి ఆదివాసులు. కానీ అక్కడ వచ్చేటటువంటి మరి ఉత్పత్తి అయ్యేటటువంటి మరి నిధులు కానివ్వండి, లేదా ప్రాజెక్టు కట్టడం వల్ల ఒక క్రియేట్ అయ్యేటటువంటి ఉద్యోగాలు కానివ్వండి, దాంట్లో భాగస్వామ్యంత గోరెంత. ఈవేళ మరి మనం మాట్లాడడం జరిగింది, డిఎస్సి సాధన సమితి కమిటీ ఒక తీర్మానం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు మనం ఐటీడీఏ ముద్రణిస్తున్నాం, ఎప్పుడు మనం కలెక్టరేట్ ముద్రణిస్తున్నాం, ఎప్పుడు మనం బంధులు చేస్తున్నాం, రాష్ట్రాలు చేస్తున్నాం. ఇవి మనంతటా మనమే శిక్షించుకునేటటువంటి కార్యక్రమాలు, నిరసనగా ప్రభుత్వానికి నిరసనగా. కనుక ఈవేళ మనం ఏం చేద్దామంటే, శ్రీలంకలో ఉన్నటువంటి జెన్కో ప్రాజెక్టుని సమీపచేద్దాం. జెన్కో ప్రాజెక్ట్ అంటే మనకు తెలుసు కదండి, కరెంటు ఉత్పత్తి అవుతుంటుంది, కరెంటు తయారవుతుంటుంది. జెన్కో ప్రాజెక్టులో ఉన్నటువంటి కరెంటు పవర్ ప్రాజెక్ట్ మనం సమీపం చేస్తే వైజాగ్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్, లైట్లు, మిషన్ అన్ని కూడా ఆగిపోతాయి. వైజాగ్లో ఉన్నటువంటి ధర్మం ప్రాజెక్టులు ఆగిపోతాయి. కనుకనే ఈ సెగ ఎక్కడ తగలాలి? మైదాన ప్రాంతాల్లో తగలాలి. మరి ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఉత్పత్తి అయ్యేటటువంటి పవర్ కూడా ఎక్కడ పోతుందంటే అక్కడ పోతుంది. అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఎవరు ఉంటున్నారంటే మైదాన ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే
తగ్గటువంటి పరిస్థితి. అక్కడ ప్రాజెక్టు పెట్టడం వల్ల మరి నివాసితులైనటువంటి ఆదివాసులు ఇవాళ ఊళ్ళో లేదు, పొలిమేరల్లో వెళ్ళిపోయినారు. పొలిమేరలో వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి కనీసం మినిమం వాళ్ళకి అక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాల ప్రాజెక్టు పెట్టాల్సి ఉంటుంది, సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ అలాంటి